హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. మహాలయ పక్షంలో తిలతర్పణాలు ఎందుకు ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. మనం పెద్దలకు తిలతర్పణాలు వదులుతూ ఉంటారు, పిండ ప్రదానాలు చేస్తూ ఉంటారు. మరి ఈ కార్యక్రమాలన్నీ ఇంట్లో మగవాళ్ళు లేకపోతే ఏం చేయాలి? అలాగే ఈ శ్రాద్ధ కర్మలు, మనం చేసే పిండ ప్రదానాలు నిజంగానే పితృదేవతలకి చేరుతాయా? అలాగే అసలు పితృశాపం అంటే ఏమి అన్నారు? ప్రముఖ జ్యోతిష్యులు బిల్వమంగళ మఠ ఆస్థాన సిద్ధాంతి బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరిశర్మ గారు. నమస్కారం గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి పీఠాధిపతులు శ్రీ 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 జగద్గురు పీఠాధిపతులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వాముల వారు మరియు విధుశేఖర భారతీ తీర్థ మహాస్వాముల వారికి, కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ 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 విజేంద్ర సరస్వతి మహాస్వాముల వారికి ప్రణామములు తెలియజేసుకుంటూ ఈ మహాలయ పక్ష పితృయజ్ఞము గురించినటువంటి విశేష కార్యక్రమాన్ని తెలుసుకుందాం. గురుగారు, ఈ మహాలయ పక్షాల్లో ఇప్పటికే 12 రోజులు 13 రోజుల దాకా అయిపోయినాయి. ఇంకా 2-3 రోజులే మిగిలి ఉన్నాయి. అయితే ఈ 2-3 రోజుల్లో ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఎల్లుండే మహాలయ అమావాస్య. మరి ఈ తిథి యొక్క విశిష్టతను గురించి తెలుసుకునే ముందు కాలర్ లైన్లో ఉన్నారండి, వారితో మాట్లాడదాం. గురుగారు, హలో. నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? గురుగారితో మాట్లాడండి. మాట్లాడండి అమ్మా. ఆయుష్మతి భవ. చెప్పండి అమ్మా. గురుగారు, నాకు 2 సందేహాలు. ఒకటి ఏంటంటే, ఇప్పుడు మా మామయ్య గారు చనిపోయి 20 years అవుతుంది. ఓకే. ఆ తర్వాత మొన్న సంవత్సరం క్రితం మా బావగారు చనిపోయిండ్రు. మా మామయ్య గారికి మా ఆయన వాళ్ళు మేము ముగ్గురం. మా పెద్ద బావ గారు చనిపోయిండ్రు, రెండో బావ ఉంటారు, మా ఆయన 3వ అతను. అయితే ఇన్ని రోజుల నుంచి మా మామయ్య చనిపోయిన నుంచి మా పెద్ద బావే బ్రాహ్మణ్కి స్వయం పాకం దానం చేసేవారు ఈ పితృపక్షాలలో. ఆ తర్వాత మొన్న సంవత్సరం క్రితం మా బావగారు చనిపోయింది కాబట్టి ఇప్పుడు ఈ సంవత్సరం ఈ పితృపక్షాలలో మేము నిన్న స్వయం పాకం బ్రాహ్మణుడికి దానం ఇస్తాము. అయితే ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు వీళ్ళు అందరు ఏమంటున్నారంటే, మీ బావ చనిపోయింది కదా, మీ మామయ్య చనిపోయింది కదా, మీరు స్వయం పాకం దానం ఎందుకు ఇచ్చారు బ్రాహ్మణుడికి? మీ బావ వాళ్ళ కొడుకు స్వయం పాకం దానం ఇచ్చిన తర్వాత మళ్ళీ మీరెందుకు దానం ఇవ్వడం? మీ మామయ్య చనిపోతే మీ అత్తమైతే ఉంది కదా అని పలు రకాలుగా మాటలు అంటున్నారు. మరి దీనిపైన మీరు ఏమంటారు? మీరు అంటే మేము చేసింది తప్ప? వాస్తవానికి చెప్పాలంటే ఉద్దేశంతో మేము చేసినాం. మంచిదమ్మా లక్ష్మి గారు, మీరు ఏదైతే మీ వారు ఏదైతే ఆచరించారో ఈ పితృపక్షాల్లో స్వయం పాక దానం అనేటువంటిది అది శాస్త్ర సమ్మతమైనది, సరైనటువంటి విధానం. కాకపోతే మీరు ఇందులో ఒక చిన్న తప్పు చేశారు, తెలియకుండానే తప్పు చేశారు. చెప్పమంటారా? చాలా మనము ఆ తప్పుని మనము సరి చేసుకోలేని తప్పు మీరు చేశారు. చిన్న తప్పు అన్నాను కానీ అది సరి చేసుకోలేని తప్పు. కారణం ఏంటంటే, మీ మామయ్య గారు 20 సంవత్సరాల కిందట చనిపోయినప్పుడు మీ బావగారు చేశారు, స్వయంపాక దానం ఇచ్చేవారు. కానీ ఆయన గర్భమందే మీ వారు పుట్టారు కదా, మరి మీ వారు ఎందుకు చేయలేదు? ఏకగర్భజనితులైనటువంటి ఏంటమ్మా తప్పమ్మా. అది ఇక్కడ ఏంటంటే, ఇక్కడ మీకు చెప్తాను. అంటే మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా? హైదరాబాద్. అంటే మనం గత చరిత్రను కనుక మనం చూసుకున్నట్లయితే, తురుష్కుల పాలనలో ఈ యొక్క తెలంగాణ ప్రాంతం ఉండడం వల్ల ధర్మము శాస్త్రము చెప్పాల్సినటువంటి బ్రాహ్మణులు మతాంతరీకరించుకోవడం లేదా చంపబడడం వల్ల మంచి చెప్పేటువంటి బ్రాహ్మణ వ్యవస్థ అనేది ఇక్కడ లేకపోవడం, తెలిసినది అనుకున్నట్టుగా 4-5 తరాల్లో ఎవరైతే కుటుంబ పెద్దలు ఉంటారో వాళ్ళకి తెలిసినట్టుగా ఆచరించుకుంటూ రావడం, ఆనవాయితీగా రావడం. ఇక్కడ మీరు జాగ్రత్తగా వినండి లక్ష్మి గారు, మీతో పాటు ఈ కార్యక్రమాన్ని వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా. ఇది చాలా సందర్భాల్లో చాలా కుటుంబాల్లో ఉన్నటువంటిది. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటేనమ్మా లక్ష్మి గారు, మీ మామయ్య గారు చనిపోయిన తర్వాత మీ మామయ్య గారికి ఎంతమంది సంతానం ఉంటే, 3 ఉన్నా 4 ఉన్నా 5 ఉన్నా, ఆ చనిపోయిన తిథి రోజున, డేట్ కాదు తిథి రోజున ఈ 5 వ్యక్తులు కూడా ఒకచోట కలిసి చక్కగా శ్రాద్ధ కార్యక్రమం చేసుకోవాలి. లేదు ఎవరెవరి ఇళ్లలో ఎక్కడెక్కడో ఉంటారు, వాళ్ళు ఎక్కడ ఉన్నా అందరూ కూడా ఆ రోజున ఆచరించాలి. ఎందుకనంటే
పెద్ద వ్యక్తి కనుక ఒక వ్యక్తి ఉన్నాడు కాబట్టి ఆయన చేస్తే అందరికీ వస్తుందని, లేకపోతే తల్లి చనిపోతే చిన్న కొడుకు చేయాలి, మధ్యలో ఉన్నటువంటి వ్యక్తికి ఏ బాధ్యత ఉండదని ఎక్కడా శాస్త్రంలో చెప్పబడలేదు. ఇది మీరు తెలియకుండా చేసిన తప్పు. ఎందుకంటే మీ మాట్లాడుతున్నటువంటి మాటల్లోనే అర్థమైపోయింది ఏంటి, మీకు తెలియకుండానే తప్పు జరిగిపోయింది. ఇక్కడ మీరు ఒక సందేహం అడిగారు, మీ బావగారు చనిపోయిన తర్వాత వాళ్ళ అబ్బాయిలు స్వయం పాకదానం ఇస్తే సరిపోయేది కదా, మీరెందుకు చేస్తున్నారు అని చెప్పి. మీ బావగారు చనిపోయిన తర్వాత స్వయం పాకదానం వాళ్ళ అబ్బాయి ఇస్తే ఆ దాన ఫలితము, ఆ పితృకార్య ఫలితము ఆ చనిపోయిన బావగారికి చెందుతుంది తప్ప మీ మామగారికి చెందదు. ఎందుకంటే మీ బావగారి కొడుకు చేశాడు, మరి మీ మామగారి కొడుకుగా మీ వారు చేయాలి కదా. 20 సంవత్సరాల నుంచి మానేశారు, అది చాలా ఘోరమైన తప్పు. పితృ కార్యక్రమాలు ఆపడం అనేటువంటిది మనం చాలా తప్పు పని చేసినట్టుగా భావించాలి. ఎందుకనంటే దేవత యొక్క ఆశీర్వచనమైనా ఆపబడుతుంది, కానీ పితృదేవతల యొక్క ఆగ్రహానికి మాత్రం ఎటువంటి ఆపద అనేటువంటి ఆపబడలేరు. చెప్పండమ్మా. గురుగారు మరి ఇన్ని రోజుల నుంచి మాకు తెలియక మేము వాళ్ళు వీళ్ళు అన్న మాటలు పట్టుకొని మేము తెలియక ఈ తప్పు చేసినాం కదా, మరి మాకు ఏదైనా చిన్న పరిష్కారం మా తాహతకు తగ్గ. మీ తాహతుకు తగ్గట్టుగానంటేనమ్మా, ఇక్కడ మీ వారు చేయలేకపోవడం కనుక 20 సంవత్సరాలుగా పితృ కార్యక్రమాలు చేయలేదు అని అంటే ఒక్కటి గమనించండి, ఈ 20 సంవత్సరాల్లో మీ కుటుంబం వరకు అంటే మీరు, మీ వారు, మీ పిల్లలు అనుకున్నంత అభివృద్ధి పొందారా మీరు? లేదు 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 స్వామి, లేదు, 100% లేదు. కాకపోతే వాళ్ళు వీళ్ళు అన్న మాటలు పట్టుకున్నాం కానీ మాకు సరైన పద్ధతి చెప్పేవాళ్ళు లేక. పితృ కార్యక్రమాలు చేయలేకపోవడం వల్ల కుటుంబంలో అభివృద్ధి ఉండదు. సంతానం ఎంత మంచి చదువుకున్నా ఉద్యోగాలు రావు. ఒక పని అయిపోయింది, ఒక ఆపద తీరిపోయింది అంటే ఇంకో ఆపద రెడీగా మీ ఇంట్లోకి వచ్చేస్తుంది. ఇలా సమస్యల వలయంలో మీరు చిక్కుకుంటారు. పితృదేవత ఆరాధన ఎప్పుడు చేయకూడదు. మీరు 20 సంవత్సరాలు మీరు ఆపారు కాబట్టి శాస్త్రం ప్రకారం చెబుతాను, కష్టమైన నిష్ఠూరమైన కార్యక్రమాన్ని జరిపించుకోండి. త్రిపిండి శ్రాద్ధం అని అంటారు. ఈ త్రిపిండి శ్రాద్ధము చేయడం వల్ల మీకు మళ్ళీ ప్రతి సంవత్సరం పిండ ప్రదాన కార్యక్రమం చేసుకునే అర్హత మీకు లభిస్తుంది. ఆ త్రిపిండి శ్రాద్ధ కార్యక్రమాన్ని చేసుకోండి. ప్రాయశ్చిత్త హోమం అనేటువంటి ఉంటుంది, ఆ ప్రాయశ్చిత్త హోమాలు కూడా చేసుకోవాలి. ఇవి చేసుకున్న తర్వాత మీ వారు ఇక్కడ నుంచి మళ్ళీ తిరిగి వచ్చే సంవత్సరం నుంచి చక్కగా పితృ కార్యక్రమాలు చేసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటికైనా తప్పు లేదు. మీ వారు ఈ అమావాస్య రోజున అద్భుతమైనటువంటి రోజు, మళ్ళీ రావాలంటే మళ్ళీ వచ్చే సంవత్సరం దాకా మనం వెయిట్ చేయాలి. కాబట్టి ఈ అమావాస్య రోజున చక్కటి బ్రాహ్మణుని పిలిపించుకొని హిరణ్య శ్రాద్ధము అనగా బియ్యపిండితో శ్రాద్ధం చేసేటువంటిది, లేదా ఈ సంబంధించినటువంటి బియ్యము ఉడికించి వచ్చినటువంటి అన్నముతో పిండ ప్రదాన కార్యక్రమం చేసేటువంటిది, లేదా తిలతర్పణాలైన కనీసం తర్పణ దర్భలతో ఉన్నటువంటి తర్పణ విధానాన్ని అనుసరించండి. స్వయం పాకదానం చేస్తున్నారు అంటే మీరు ఏ విధంగా మీరు చేస్తున్నారమ్మా? స్వయం పాకదానం అంటే ఆకుకూరలు ఇంటి ఉన్నటువంటి వస్తువులను ఇచ్చి బ్రాహ్మడికి ఇచ్చి నమస్కారం చేస్తున్నారు, అంతేనా? అంతే స్వామి. మా పెళ్ళై కూడా 12 సంవత్సరాలు అవుతుంది. మా మామయ్య చనిపోయి 20 సంవత్సరాలు అవుతుంది. మా పెళ్ళై 12 సంవత్సరాలు అవుతుంది. అంతే స్వామి. అయితే మాకు తెలియక కరెక్ట్ గా చెప్పేవాళ్ళు లేక ఇప్పుడు చెప్పాను కదమ్మా, ఆచరించండి. వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా కేవలం ఏదో వస్తువులు కొనుక్కొని బ్రాహ్మడికి ఇవ్వడం కాదు, సంకల్పం కావాలి. సంకల్పం చేసి నా తల్లిదండ్రులు గతించారు, వారికి ఆత్మశాంతి చేకూర్చడం కోసమే నేను ఈ కార్యక్రమం చేయిస్తున్నాను అని చెప్పి అనే భావనతో సంకల్పం అనేటువంటిది ఒకటి ఉంటుంది. బ్రాహ్మణుడు అందుకని చక్కటి బ్రాహ్మణుడు ఎక్కడ పడితే అక్కడ ఇవ్వకుండా చక్కటి బ్రాహ్మణుని పురోహితుని పిలిపించుకొని చేసుకుంటే సంకల్ప ప్రకారముగా తిలతర్పణ ప్రకారముగా దర్భలతో చేసినటువంటి విధానంగా మీకు ఈ కార్యక్రమం జరుగుతుంది. తద్వారా ఆ పితృదేవతలకి చెందుతుంది. తద్వారా వాళ్ళు శాంతించి మీకు అనుగ్రహిస్తారు. మీరు చేసిందల్లా పితృదేవత ఆగ్రహానికి గురయ్యారు. ఇక నుంచైనా కానీ త్రిపిండి శ్రాద్ధము ప్రాయశ్చిత్త హోమాలు జరిపించుకొని మీరు తిరిగి మళ్ళీ వచ్చే సంవత్సరం నుంచి పిండ ప్రదానాలు జరిపించుకోండి. ఇది శాస్త్రం చెప్పింది. ఇందులో మీ పక్క వాళ్ళు ఎదురింటి ఎంకాయమ్మ పక్కింటి పుల్లాయమ్మ అనేటువంటిది మీరు అన్నీ మర్చిపోండి. మీరు ధర్మం ప్రకారం ధర్మం ఏ విధంగా చెప్పిందో ఆ విధంగా శాస్త్ర ప్రకారం చేయండి. ఇక నుంచైనా మీ జీవితం ఆనందంగా ఉంటుంది. మీ గతించినటువంటి మామ తండ్రి, మామ తాత వీళ్ళందరూ కూడా పితృదేవతలు, వాళ్ళందరూ కూడా సంతోషించి మీకు శుభాన్ని కలగచేస్తారు. శుభం భూయాత్. మరో కాలర్ కూడా లైన్లో ఉన్నారు గురువు గారు. హలో హలో, నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేము వరంగల్ డిస్ట్రిక్ట్ నుండి కాల్ చేస్తున్నా. పేరు పల్లవి అండి. మీ సందేహం ఏంటో గురువు గారికి తెలియచేయండి. సార్ మాట్లాడాలమ్మా. నమస్కారం గురువు గారు. ఆయుష్మతి భవ. శివాయ. పితృశాపం అంటే ఏంటి గురువు గారు? పితృశాపం అంటే ఏంటి? ఇదే క్వశ్చన్ని మా యాంకర్ అమ్మాయి అసలు అడగాలనే మనసులో అనుకుంది, పితృశాపం అంటే ఏంటి అని.
కానీ ఆమె మనసులో ఉన్న భావమే మీ రూపంలో కాల రూపంలో వచ్చింది. పితృశాపము అని అంటే దీనికి శాస్త్ర ప్రకారము ఉన్నాయి. ఏంటి పితృశాపము? పితృశాపము పితృదోషము రెండూ ఒకటేనా అనే సందేహం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో పితృదోషము అని అంటాము, కొన్ని సందర్భాల్లో పితృశాపము అని అంటాము. పితృదోషము అని అన్నప్పుడు కొంత తేడా మాత్రమే. అనగా పితృదేవతలకి వసు, రుద్ర, ఆదిత్య గణములని ఉంటాయి. అంటే వసు అంటే గతించిన తండ్రి రూపం, రుద్ర అంటే తాత రూపం, ఆదిత్య రూపం అంటే ముత్తాత రూపము. ఈ 3 రూపాల్లో ఉండేటువంటి వాళ్ళకి సంబంధించి జన్మించినటువంటి వాళ్ళ గర్భంలో జన్మించినటువంటి సంతానము అబ్బాయి ఖచ్చితంగా పితృ కార్యక్రమాలు వారు గతించినటువంటి తిథి రోజున చేయాలి. ఎప్పుడైతే ఈ విధంగా చేస్తూ ఉంటారో అది చక్కటి యోగాన్ని ఇస్తుంది, కుటుంబం అభివృద్ధి ఉంటుంది. దేవతడు అనగా ఈశ్వరుడు మీ పక్కన ఉండి వరాన్ని ఇవ్వాలనుకున్నా కానీ ఆ పితృశాపం అనేటువంటిది పితృదోషం ఉంటే ఆ ఈశ్వరుడు కూడా ఏం చేయలేడంటే అర్థం చేసుకోండి పితృదేవతలకి ఎంత ఇంపార్టెన్స్ ఉండేదో. కాబట్టి ఈ పితృ కార్యక్రమాలు చేయలేకపోవడం వల్ల అంటే కమ్యూనిజం భావాలు కావచ్చు, లేకపోతే ఇంకా చెప్పాలి అనంటే నాస్తికత్వం, అంటే ఆస్తికత్వంతో పాటుగా ఉండాల్సినటువంటి మన హిందూ ధర్మ సనాతన సాంప్రదాయంలో పుట్టిన వాళ్ళము మనము ఆస్తికత్వం కాకుండా నాస్తికత్వంతో ఉండడం వల్ల ఇదంతా ట్రాష్, ఎవరెవరికో చేస్తే ఎవరికెవరికో చెందుతుంది అనేటువంటి భావంతో ఉండి ఈ విధంగా పితృ కార్యక్రమాలు చేయలేకుండా ఉన్న వాళ్ళకి పితృదేవత రూపంలో ఉన్నటువంటి వసు, ఇంతకుముందు చెప్పాను కదా తండ్రి, తాత, ముత్తాత, వసు, రుద్ర, ఆదిత్య రూపంలో ఉంటారు. వీళ్ళు ఆగ్రహానికి గురైనప్పుడు ఆ కుటుంబము అశాంతికి గురవుతుంది. ఎందుకనంటే తన కడుపున పుట్టినటువంటి సంతానము తనకి ఆకలి దప్పికలు తీర్చేది కోసమై అమావాస్య ప్రత్యేకంగా పితృదేవతలకు సంబంధించింది కాబట్టి అమావాస్య రోజున ఎదురు చూస్తారట, ఆ ఇంటి గుమ్మం ముందర నిలబడతారట అదృశ్య రూపంలో. వారు మనకేమన్నా ఇస్తారా అని అందజేస్తారా అని చెప్పి ఎప్పుడైతే పితృ కార్యక్రమాన్ని విస్మరిస్తాడో పితృదేవతలు అలిగి ఆగ్రహించి వెళ్ళిపోతారు. కాబట్టి అటువంటి పితృదోషం ఉన్నటువంటి వాళ్ళ కుటుంబంలో అశాంతి ఉంటుంది. అంటే పితృ కార్యక్రమాలు చేయలేని వాళ్ళకి పితృదోషము అంటుతుంది. ఇక పితృశాపం అని మీరు అడిగారు. పితృశాపము అని అంటే కుటుంబంలో అంటే తల్లి తండ్రి వైపు అంటే ఏ వ్యక్తి జాతకంలోనైనా అబ్బాయి జాతకంలోనైనా అమ్మాయి జాతకంలోనైనా చూసినప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి వెంబడే అంచనా వేయవచ్చు పితృశాపం ఈ అబ్బాయికి ఉంది ఈ అమ్మాయికి ఉంది అని. అంటే పితృశాపం అని అంటే జన్మించిన ఒక గర్భంలో జన్మించినటువంటి వారికి అనగా తల్లి తండ్రి ఉంటారు. తల్లి వైపు 3 తరాలు, తల్లి వైపు 6 తరాల్లో, తండ్రి వైపు 6 తరాల్లో గనక ఉన్నట్లయితే అనగా దుర్మరణాలు ఉన్నట్లయితే అది పితృశాపం. దుర్మరణాలు అంటే ఏంటి? రోడ్ యాక్సిడెంట్, ఫైర్ యాక్సిడెంట్, సూసైడ్ అటెంప్ట్, నదిలో బావిలో పడి చనిపోవడం, విషప్రాణుల వల్ల చనిపోవడం, విషప్రయోగం వల్ల చనిపోవడం, భ్రూణ హత్య 1970 నుంచి 1985 మధ్యలో ఎంతమంది ఆడపిల్లలు ఉన్నారని చెప్పి టెస్ట్ చేయించి ఎంతమంది భ్రూణ హత్యలు చేశారు, అవన్నీ పితృశాపాలే. వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో భ్రూణ హత్య, ఆడపిల్ల అనగానే అబార్షన్, ఇలా చేసినటువంటి వాళ్ళ కుటుంబాల్లో తీరని అశాంతులు ఉన్నాయి. ఇది సత్యము సత్యము సత్యము. భ్రూణ హత్య చేసినా అది పితృశాపం. ఇక బ్రహ్మచారిగా గృహస్థాశ్రమం స్వీకరించకుండా బ్రహ్మచారిగా మరణించిన అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు అది పితృశాపం. కన్యగా మరణించిన అనగా 12 ఏళ్ల లోపల 13 ఏళ్ల లోపల అమ్మాయి మరణించినా అది పితృశాపం కిందికి వస్తుంది. అంతేకాకుండా పితృ కార్యక్రమాలు చేయలేకపోయినా అది పితృశాపం. అలాగే గత జన్మలలో తండ్రి సమానులైనటువంటి వాళ్ళని హింసించినా అది పితృశాపంగా పరిణమిస్తుంది. అలాగే కొన్ని సందర్భాలలో ఈ పితృశాప ప్రభావం కాలసర్పదోషంలో ఏర్పడి కాలసర్పదోషము కూడా ఒక పితృశాపానికి కారణం. అందుకనే ఆ సందర్భంలో కాలసర్పదోషంలో జన్మించిన వాళ్ళు కూడా ఇబ్బందులు పడుతూ ఉంటుంటారు. కాబట్టి పితృశాప ప్రభావం అనేటువంటిది చాలా గొప్పది. అది మనం దానికి సంబంధించినటువంటి పరిహార క్రియలు చేసుకోవాలి. పితృదోష నివారణము, పితృశాప నివారణకి నారాయణ బలి జరిపించుకోవాలి, ప్రాయశ్చిత్త హోమాలు చేసుకోవాలి, త్రిపిండి శ్రాద్ధము చేయాలి. ఈ నారాయణ బలి అనేటువంటిది ఏంటనంటే ప్రధానంగా స్కానింగ్ లాంటిది. అంటే ఈ భూమండలంలో ఏదైనా కానీ ఆత్మ అసహజ మరణానికి గురైనటువంటిది అయి ఉంటే ఈ భూమండలంలో ఉంటుంది. ఆత్మకి ఎప్పుడు కూడా విమోచనం కలగదు, మోక్షం కలగాలి కదా ఆత్మకి. మన శాస్త్రం ప్రకారం పునరపి జన్మం పునరపి మరణం. జన్మించిన వాడు గిట్టకమానదు, గిట్టినవాడు జన్మించకమానదు. ఈ సందర్భంలో ఆత్మ మోక్షాన్ని పొందాలి. ఆ మోక్షాన్ని పొందకుండా ఇటువంటి దుర్మరణాలు పాలైనప్పుడు ఆ యొక్క ఆత్మ మోక్షాన్ని పొందకుండా ఈ భూమి మీద సంచరిస్తుంది. దాని దోష నివారణకి నారాయణ బలి. అలాగే అంతరిక్షము, దీని అంతరిక్షము, భూమి, భువర్లోకము, సువర్లోకము, మహర్లోకము. భూమి, అంతరిక్షము మరియు ఆకాశము
ఈ మూడిట్లో కూడా కొన్ని ఆత్మలు సంచరిస్తూ ఉంటాయి మోక్షం పొందలేక. దీనికి త్రిపిండి శ్రాద్ధం ద్వారా, అనగా అల్ట్రా స్కానింగ్ అనమాట త్రిపిండి శ్రాద్ధం అంటే. ఈ అల్ట్రా స్కానింగ్ ద్వారా, ఈ త్రిపిండి శ్రాద్ధము అనేటువంటిది ద్వారా తప్పకుండా వారికి ఆ ఆత్మకి విమోచనం కలుగుతుంది. ఎవరైతే ఆత్మకి విమోచనం కలిగించి మోక్ష ప్రాప్తిని కలిగిస్తారో, నాకు ఆ విధంగా మోక్ష ప్రాప్తిని కలిగించారు కాబట్టి ఆ వ్యక్తి కుటుంబము చల్లగా ఉండాలి, వాళ్ళకి శుభం కలగాలని దీవెన ఇచ్చి వెళతారు ఆ యొక్క పితృదేవతలు. తద్వారా ఆ కుటుంబంలో చాలా అప్పటి వరకు ఆగిపోయినటువంటి పనులన్నీ చకచకా మొదలవుతుంటాయి. ఈ విషయం తెలుసుకోలేక చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటుంటారు. ఈ పితృశాప ప్రభావం అనేటువంటిది చాలా గమ్మత్తైనటువంటిది, చాలా బాధాకరమైనటువంటిది. ఎందుకనంటే జాతకంలో దీని గురించి చెప్పేటువంటి జ్యోతిష్యులు కనుక ఉన్నట్లయితే మంచిది. చెప్పకపోతే మీరు ఏ సమస్యకి వెళ్ళినా ఈ దోషం ఉంది, ఆ దోషం ఉందని చెప్పి రకరకాల పూజలు చేసినా ఆ పూజలన్నీ కూడాను ఫలితాలు ఇవ్వవు. ఎప్పుడు ఇస్తాయి అంటే ఫలితం, చేసిన పూజ ఫలించదా అంటే ఖచ్చితంగా ఫలిస్తుంది. ఆ పూజ ఫలితమైనటువంటి ఆ పుణ్య ఫలితం అంతా మీ ఇంటి తలుపు ముందరే ఆగిపోతుంది. ఎప్పుడైతే ఈ పితృశాపం ఉన్నటువంటి జాతకాల్లో ఉన్నవాళ్ళు ఈ పితృశాప దోష నివారణ జరిపించుకుంటే అప్పటి వరకు చేసినటువంటి పూజా ఫలితం వల్ల పొందిన పుణ్యఫలమంతా అప్పుడు మన జాతకంలో ప్రవేశం, మన శరీరంలో ప్రవేశం చేయడం, మనం అనుకున్నటువంటి పనులన్నీ చక్కచక్క అయిపోవడం, ఇల్లు అమ్ముకోవడం, అలాగే భూములు అమ్ముకోవడం, మంచిగా చక్కగా పెళ్ళిళ్ళు కావడం, సంతానం కలగడం, మంచి ప్రమోషన్లు రావడం, ఇలా అనేక రకాలుగా ఇల్లు కట్టుకోవడం లాంటి అనేక రకాల తీరనటువంటి కోరికలన్నీ కూడా పితృశాపం తొలగిపోయిన తర్వాత పితృదేవత అనుగ్రహం వల్ల ఇవన్నీ కలుగుతాయి. కాబట్టి చాలా చక్కటి ప్రశ్న వేశారు పల్లవి మీరు. ఇది మనుషులకి ఇప్పుడు కావాల్సినటువంటి పితృశాప ప్రభావము లేకుండా ఉండాలి. కానీ దీన్ని విస్మరిస్తున్నారు కాబట్టే గత 50 సంవత్సరాల నుంచే అనేక రకాలైనటువంటి ఇబ్బందులతో మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు. 50 సంవత్సరాల కిందట ఇప్పుడు ఉన్నటువంటి మీ తల్లిదండ్రులను చూడండి, ఆ రోజున చాలా మంచి రోజులండి, ఆనందంగా గడిపాం, ఎవ్వరికీ కూడా ఇబ్బంది లేకుండా ఉన్నాం. కానీ పిల్లల విషయానికి వచ్చేసరికి ఇప్పుడు అందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారంటే ఇటువంటి కుటుంబాలలో ఇటువంటి దోషాలు, అసహజమైన మరణాలు, తల్లి వైపు 3 తరాలు, తండ్రి వైపు 6 తరాలు, అలాగే పితృ కార్యక్రమాలు చేయలేకపోవడం వల్ల వచ్చేటువంటిది ఏంటండి, మనము బస్సులో ప్రయాణిస్తుంటామే, మనకు ఇబ్బంది చూసి ఒక వ్యక్తి మనకు లేచి సీట్ ఇస్తే ఆ ఇచ్చినటువంటి ఒక అరగంట ప్రయాణం చేసినటువంటి సమయానికి ఆ సీట్ ఇచ్చిన వ్యక్తికి థ్యాంక్స్ అని చెప్పి కృతజ్ఞత చెబుతామే. మరి మనల్ని కన్న తల్లిదండ్రులు, మనల్ని ఎంతో గొప్పగా పెంచినటువంటి వాళ్ళు, వాళ్ళకందరికీ గుర్తుపెట్టుకునే విధంగా ఒక్క అమావాస్య రోజున ఎందుకు ఒక బ్రాహ్మణుని పిలిపించుకొని ఎందుకు తిలతర్పణాలు కానీ లేకపోతే శ్రాద్ధ కర్మలు కానీ ఎందుకు చేయలేకపోతున్నారు? దీనివల్ల ఎంత ఇబ్బందులు గురవుతున్నామో మనకు తెలియకుండానే మనం అన్ని కూడా ఇబ్బందులు పాలవుతున్నాం. ఈ పితృశాపము అన్ని రకాల సమస్యలకి ప్రధానమైనటువంటి కారణం. దీన్ని గుర్తించలేకపోవడం వల్ల మనం ఎదుర్కొంటాం. చెప్పాను కదా, తల్లి వైపు 3 తరాలు, తండ్రి వైపు 6 తరాల దుర్మరణాలు కనుక ఉన్నట్లయితే, భ్రూణ హత్యలు చేసినా, బ్రహ్మచారిగా మరణించినా, కన్యగా మరణించినా, అటువంటి విషప్రాణుల వల్ల చనిపోయినా, విషప్రయోగం వల్ల చనిపోయినా, జ్వరము, హార్ట్ అటాకు రోగం వచ్చి కాకుండా ఇతరత్ర ఏ మరణం పొందినా అది పితృశాపమే, అది పితృదోషమే. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని తగు పరిహారాలు కనుక చేసుకుంటే మీ జీవితంలో అప్పటి వరకు ఉన్నటువంటి అశాంతి అంతా తొలగిపోయి శాంతిగా ఉంటారని చెప్పడంలో సందేహం లేదు. మరో కాలర్ కూడా లైన్లో ఉన్నారు గురువు గారు. హలో, నమస్తే అమ్మా, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మీ సందేహం ఏంటో గురుగారికి తెలియచేయండి. మాట్లాడండి అమ్మా. గురుగారు నమస్కారం. ఆయుష్మతి భవ, శివాయ నమః. చెప్పండి అమ్మా. గురుగారు, మా అమ్మాయి అబ్బాయి లేరు, అయితే చిన్న అమ్మాయి వాళ్ళ నాన్నకు తలకొరి పెట్టింది. చిన్నమ్మాయి తలకొరి పెట్టింది, కుండ పట్టింది ఆమె. ఓకే. అయితే ఇప్పుడు తిథికి సంవత్సరికం అప్పుడు కాళేశ్వరం పోయి పిండాలు పెట్టేసినాం. సంవత్సరికం అంతవరకు అర్థమైందమ్మా, తర్వాత అర్థం కాలేదు. సంవత్సరికం అప్పుడు నెలప్పుడు పోయి పిండ ప్రదానం చేసేసినాం. ఎవరు చేశారు పిండ ప్రదానము? మా అమ్మాయి, అంటే చనిపోయిన నెలకి పోయి వచ్చినాం అన్నట్టు. చనిపోయిన నెలకే పిండ ప్రదానం చేయమన్నారా? ఇంకమ్మా? నెలకు కాదు, ఆర్టికల్ కలిపి ఆడనే చేసి వచ్చినాం. ఏంటమ్మా, మీరు స్పీకర్ ఆఫ్ చేయండి అమ్మా. మీ స్పీకర్ ఆన్ చేస్తున్నారా? చెప్పండి అమ్మా. 12వ నెలలో పోయి వచ్చినాం గురుగారు. 12వ నెలలో పోయి పిండ ప్రదానం చేశారా? ఏడాది మాకే పోయి వచ్చినాం అన్నట్టు. మీది మీ లాస్ట్కి చెప్పే మాట మాత్రం క్లారిటీ లేదమ్మా.
టీవీ వాల్యూమ్ తగ్గించేసి టీవీ చూడకుండా కొంచెం స్పష్టంగా నిదానంగా తెలియచేయండి అర్థమయ్యేలాగా గురువుగారి. హలో గారు, నేను మాట్లాడుతున్నా వాళ్ళ అమ్మాయిని. చెప్పండి అమ్మా. 11 నెలలు వెళ్ళి సంవత్సరం ముందు 11 నెలలు వెళ్ళి పిండ ప్రదానాలు చేస్తున్నాయి కదా. ఓకే. అయితే మళ్ళీ పిండ ప్రదానాలు చేస్తాయి. ఇప్పుడు 5 years అయినాయి. ఇప్పుడు తిథి అప్పుడు అమావాస్యకు స్వయం పక్క దానం ఇచ్చేది. ఓకే. అయితే ఈ పిండ ప్రదానం కూడా మీరే చేశారమ్మా? నేనే చేశాను. అంటే మరి మీకు మీకు మీ నాన్నగారు చనిపోయే సమయానికి మీకు వివాహం అయింది అప్పటికి? వివాహం కాలేదు, ఇప్పుడు కూడా సంబంధం వస్తలేదు. ఓకే. మరి మీ నాన్నగారికి అన్నదమ్ములు ఉన్నారు కదా, వాళ్ళు అసలు యాక్చువల్గా శాస్త్రం ప్రకారము స్త్రీకి అర్హత లేదు. ఏది? ఈ యొక్క దహన సంస్కారాలు కానీ లేకపోతే ఈ పిండ ప్రదాన కార్యక్రమాలు చేయడానికి కానీ స్త్రీకి అర్హత లేదు. మీరు చేయడానికి బదులు మీరు ఒక మంచి బ్రాహ్మణుని పెట్టుకొని, అంటే అనగా కర్తృత్వ బాధ్యత అని అంటారు ఇక్కడ. అంటే మరి మీ నాన్నగారికి అన్నదమ్ములు ఎవరూ లేరా? వాళ్ళు అన్నారు అయ్యారు. అందుకే ఒక ఐదారు అడిగితే అమ్మాయి పెట్టొచ్చులే అని చెప్పారు అయ్యారు. అందుకే చాలా తప్పమ్మా, ఇది మాత్రము చాలా తప్పు. అంటే మీ నాన్నగారికి సరైన విధానముగా అందలేదు, పితృ కార్యక్రమం సరైన విధానంగా జరగలేదు. కాబట్టి ఇక్కడ ఏంటనంటే ఈ యొక్క ఆలోచన చాలామందికి ఉంటుంది వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో. తల్లిదండ్రులు ఉంటారు, వాళ్ళు గతించిన తర్వాత వాళ్ళకి ఆడపిల్లలు ఉంటారు. మరి ఎవరు చేయాలి? ఆడపిల్లలు చేయకూడదు కదా. ఆడపిల్లలకి అప్పటికే తండ్రి మరణించే సమయానికి, తల్లి మరణించే సమయానికి ఆడపిల్లకి వివాహం అయ్యుంటే ఆడపిల్ల భర్తనగా అల్లుడు చేయవచ్చు. లేదు, అల్లుడికి తల్లిదండ్రులు ఉంటారు, అల్లుడు చేయడానికి లేదు. దౌహిత్రుడు అంటే అమ్మాయి కొడుకు అంటే మనవడు, అమ్మాయి కొడుకు అంటే మనవడు చేయవచ్చు. సో ఇటువంటి సందర్భంలో మీరు అప్పటికి వివాహం కాలేదు అని అన్నారు కాబట్టి మీరు ఒక చిన్న పని చేయాల్సిందే. ఒక మంచి బ్రాహ్మణుని ఎవరినైనా కానీ, ఇప్పుడు మీకు మీ తల్లిదండ్రుల కడుపున సంతానం, మగ సంతానం పుడితే ఆ మగ సంతానం కూర్చొని ఏ విధంగా పిండ ప్రదాన కార్యక్రమం, పితృ కార్యక్రమాలు చేస్తాడో అదే విధముగా బ్రాహ్మణుని కనుక నియమించుకుంటే ఆ బ్రాహ్మణుడు మీ తరపున కర్తృత్వ బాధ్యతని నెత్తిన వేసుకొని ఆ పిండ ప్రదాన కార్యక్రమం కానీ, సంవత్సరికం కానీ, ఆ 14 రోజుల్లో జరిగేటువంటి కార్యక్రమం, 11 రోజుల్లో జరిగే శుద్ధి కార్యక్రమం వరకు జరిగేదాన్ని కానీ ఆ బ్రాహ్మణుడు చేసేవాడు. ఈ చిన్న లూప్ పాయింట్ ఎందుకు మర్చిపోయారో, బ్రాహ్మణుని అడిగారు అంటున్నారు కానీ ఆ బ్రాహ్మణుడు ఎందుకు మిమ్మల్ని సరిగ్గా గైడ్ చేయలేకపోయాడు? అందుకనే అబ్బాయి లేరు కదా, మీరే పెట్టచ్చు. అబ్బాయి వలన అబ్బాయి లేనందుకు అమ్మాయి కదా, అతనే మీ డాడీ కదా, పెట్టచ్చు, ఏం కాదులే. లేదమ్మా, తప్పమ్మా, తప్పమ్మా. అది స్త్రీకి ఎక్కడ కూడాను ఈ యొక్క కర్మని ఆచరించేటువంటి విధానము మన ధర్మశాస్త్రంలో చెప్పబడలేదు. సమున్నతమైనటువంటి గొప్ప స్థానం స్త్రీకి ఉంది. అయినప్పటికీ కూడాను పితృదేవతా గణాలలో సంతానము, పురుష సంతానం. అందుకనే ఇక్కడ మనకు గమనించాల్సినది ఏంటంటే పున్నామ నరక నుంచి తప్పించేవాడు సంతానము, పుత్రుడు అని అంటారు. అందుకని పుత్రుని కోసం ఎందుకు తప్పిస్తారయ్యా అని అంటే, వారు గతించిన తర్వాత వాళ్ళ ఆత్మకి మళ్ళీ ఇబ్బందులు కలగకుండా, వాళ్ళ ఆత్మకి ఆకలి దప్పులు కలగకుండా సంతానం పొందిన సంతానం చేసేటువంటి పితృ కార్యక్రమాలు, విడిచేటువంటి తిలతర్పణాలు ఇవన్నీ కూడా పితృదేవతలకి చెందుతాయి. దీన్ని గమనించకుండా మనం ఆడపిల్లలు అని చెప్పేసి ఇది చేయించడం అనేటువంటిది ఆ బ్రాహ్మణుడు చేసిన తప్పు కావచ్చు. శాస్త్రంలో ఎక్కడా కూడా చెప్పబడలేదు. అల్లుడు కానీ చేయొచ్చు, మా బిడ్డ కొడుకైనా చేయవచ్చు. లేకపోతే అసలు శాస్త్రం ప్రకారం అయితే మీ వారికి అన్నదమ్ములు ఉంటారు కదా, అంటే రాగద్వేషాలు, శత్రుత్వ భావనలు ఈ శరీరము ఉన్నంతవరకే, ఈ కట్టె ఉన్నంతవరకే. ఒకసారి గతించిన తర్వాత ఎవరైనా దేవతలతో సమానం. అందుకనే వాళ్ళని పితృదేవతలు అన్నారు. మీ బావగారులు కానీ మీ మరుదులు కానీ చెయ్యము అని చెప్పడం అంటే వాళ్ళకేదో శత్రుత్వ భావన నుండే చేయలేదమ్మా. ఏంటమ్మా? చాలా తప్పమ్మా. గతించిన తర్వాత ఎందుకమ్మా శత్రుత్వము? మనకు బతికున్నంత వరకే మన శత్రుత్వము. ఎంత శత్రువైనా బ్రతికున్నంత వరకే మన శత్రుత్వం పెట్టుకోవాలి. కానీ గతించిన తర్వాత ఆ శత్రువు దగ్గరికి వెళ్ళి మనం నమస్కారం చేసి రావాలి. అది మన సాంప్రదాయం. మీ బావగారు అవకాశం ఉండి మీ బావగారు చేయలేదు, అది వాళ్ళ దోషము, అది వాళ్ళ తప్పు. కాబట్టి ఇక్కడ బ్రాహ్మడు కూడా సరిగ్గా మిమ్మల్ని గైడ్ చేయలేకపోవడం అది తప్పు. ఇక్కడ ప్రధానంగా ఏంటంటే ఒక బ్రాహ్మణుని నియమించుకుంటే సరిపోయేది.
కాబట్టి ఇప్పుడు సంవత్సరీకం అయిపోయి ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా? ఎన్ని సంవత్సరాలు అయింది మీ నాన్నగారు గతించి? ఇప్పుడు 6 years అయ్యా. 6 years అయింది. కాబట్టి చక్కగా ఈ అమావాస్య రోజున త్రిపిండి శ్రాద్ధం అని ఉంటుంది, దాన్ని ఆచరించండి. ఈ అమావాస్య అద్భుతమైనటువంటి అమావాస్య. ఆ త్రిపిండి శ్రాద్ధం ఒక చక్కటి బ్రాహ్మణుని పిలిపించి ఆ బ్రాహ్మణుడే చెయ్యాలి, లేదా ఒక బ్రాహ్మణుడు చేసే బ్రాహ్మణుని ఇంకొకరిని పెట్టుకోండి. ఇంతకంటే ఏమి పెద్ద ఖర్చు ఏమి కాదు, సంవత్సరంలో ఒక్కసారి పెట్టుకునే ఖర్చు. ఒక మంత్రం చెప్పేటువంటి బ్రాహ్మణుణ్ణి, అలాగే చక్కగా ఈ మీ తమ్ముడు కానీ అన్నయ్య కానీ ఉండి ఉంటే ఎలా చేస్తాడో అదే విధంగా బ్రాహ్మణుడు కర్తృత్వ బాధ్యతని నెత్తిన వేసుకొని చేస్తాడు. ఆ విధంగా 2 బ్రాహ్మణులు పిలిపించుకొని చేయండి. తప్పకుండా ఆ తర్వాత పిండ ప్రధాన కార్యక్రమమో, లేకపోతే హిరణ్య శ్రాద్ధం అనగా బియ్యపిండితో చేసేటువంటి హిరణ్య శ్రాద్ధమో, లేకపోతే కనీసం తిలతర్పణం అన్నా చేస్తే అప్పుడు మీ తండ్రి గారికి చెందుతుంది. మీ తండ్రి గారి ఆత్మ ఇప్పటి వరకు క్షోభిస్తూనే ఉంది. కాబట్టి తప్పకుండా చేయండి. పితృదేవతలకి సంబంధించినటువంటి విధి విధానాలను మనము అంచనా వేసుకునేంత గొప్పవాళ్ళం కాదు. పితృదేవతలకి సకాలంలో సరైన విధానంలో చేస్తేనే అది అందుతుంది. గురుగారు, ముందుగా ఈ మహాలయ పక్షాలన్నింటిలో కూడా కొంతమంది తెలిసో తెలియకో తిలతర్పణాలు పెద్దలకి వదల్లేని వాళ్ళు మరి ఎల్లుండి వచ్చేటువంటి మహాలయ అమావాస్య రోజున చేయొచ్చంటారా గురుగారు? అసలు ఈ తిలతర్పణాలు కానీ పిండ ప్రధానాలు కానీ పితృపక్షాలు కానీ అసలు ఎలా చేయాలంటారు గురుగారు? మహాలయ అమావాస్య యొక్క ప్రాధాన్యతను గురించి కూడా తెలియచేయండి గురుగారు. తప్పకుండా. మహాలయ అమావాస్యకి ప్రాధాన్యత అనేటువంటిది మనం తెలుసుకున్నట్లయితే దీనికి ప్రధానంగా మహాభారతంలో, అందుకనే పంచమ వేదం అని చెప్పారు మహాభారతాన్ని, 5వ వేదం. మహాభారతంలో మనకు అనుశాసన పర్వం, శాంతి పర్వంలో మనకు చక్కగా వివరించారు వ్యాస భగవానుల వారు. కర్ణుడు వీరమరణం పొందిన తర్వాత ఆ మరణం పొందిన దారభ్యత తిరిగి స్వర్గలోకానికి ప్రయాణమయ్యే సమయంలో ఆకలి దప్పులు వేసినప్పుడు ఏది పట్టుకున్నా అది బంగారం అయిపోయేది, ఫలం పట్టుకున్నా బంగారం అయ్యేది. ఇలా స్వర్గలోకాన్ని చేరిన తర్వాత ఏది కూడాను భుజించడానికి ఏ పదార్థం పట్టుకున్నా ఆ పదార్థం కూడా బంగారుగా అంటే స్వర్ణమయం అయిపోయేది. తన యొక్క ఆకలిని తీర్చుకోలేక ఇంద్రుడిని ప్రార్థిస్తాడు. అప్పుడు ఇంద్రుడు ప్రత్యక్షమై ఈ విధంగా అంటాడు, కాలము మొత్తం నీ జీవితంలో నీ సంపాదనలో అంతా కూడా వెచ్చించి బంగారమే దానం చేశావు, కాబట్టి నీకు ఈ లోకంలో అపరిమితమైనటువంటి స్వర్ణమయమైనటువంటి యోగం నీకు కలిగింది. కాబట్టి నువ్వు ఏది ఆశించినా అది నీకు బంగారం రూపంలోనే నీ దగ్గరికి చేరుతుంది తప్ప నువ్వు ఫలాన్ని ఆశిస్తే ఫలం రూపంలో రావట్లేదు, అన్నాన్ని ఆశిస్తే అన్నం రూపంలో రావట్లేదు, అన్నం కూడా బంగారం అయిపోతుంది. అంతటి గొప్ప పుణ్యాన్ని సంపాదించావు నువ్వు అని అంటాడు. మరి ఎలా నాకు దప్పిక తీరేది ఎలా అని అంటే, సరే దీనికి సంబంధించి నీ దగ్గర ఉన్నటువంటి నీకు ఒక వరాన్ని ప్రసాదిస్తున్నాను. భూలోకానికి చేరుకొని వెళ్ళి నీవు విరివిగా అన్నదానం చేసిరా, అప్పుడు నీకు ఈ లోకంలో అన్నదాన ఫలితంగా నీకు ఈ లోకంలో భుక్తి లభిస్తుందనంటే, భూలోకానికి చేరుకొని గతించిన తర్వాత మళ్ళీ సశరీరముగా భూలోకాన్ని చేరుకొని ఆ విరివిగా 14 రోజుల పాటు ఈ యొక్క తనతో పాటు యుద్ధం చేసి చనిపోయినటువంటి సైనికులు, తన స్నేహితులు, హితులు అందరి పేరున కూడా అన్నదానం చేస్తారు. అందరికీ కూడా ఆకలి దప్పులు లేకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ భూమండలంలో జంబూద్వీపం అంటే భారతవర్షం అంటే కేవలం ఇప్పుడు మనం ఉన్నటువంటి గిరి గీసుకున్న భారతవర్షం కాదు, మొత్తము ఈ భూమండలంలో అంతా కూడాను విస్తారమైనటువంటి అన్నదాన కార్యక్రమం 14 రోజులతో పాటు ఎడతెరిపి లేకుండా చేసి 15వ రోజున తిరిగి ప్రయాణం అవుతాడు. ఈ 14 రోజులు ఎప్పుడు మొదలుపెట్టాడు? భాద్రపద మాసము పౌర్ణమి వెళ్ళిన తర్వాత పాడ్యమి నుంచి మొదలుపెట్టాడు కర్ణుడు. 14వ రోజు వరకు చేరుకున్నాడు. 14 రోజులు చేశాడు చతుర్దశి వరకు. 15వ రోజున పితృలోకానికి చేరుకున్నాడు. దీన్ని పురస్కరించుకొని ఆ రోజు నుంచి పితృదేవతలు కనుక ఏ సమయంలో ఎప్పుడు చనిపోతారో తెలియదు, ఏ డేట్లో చనిపోతారో, తిథిలో చనిపోతారో తెలియదు. పితృకర్మలు కొన్నిసార్లు సందర్భంలో పుత్రులకి అవకాశం ఉండకపోవచ్చు, వేరే ప్రాంతంలో ఉండవచ్చు, అవకాశం ఉండి కూడా చేయలేకపోవచ్చు. అటువంటి వాళ్ళకి ఈ యొక్క భాద్రపద మాసం అమావాస్య తిథి వరకు అనగా పాడ్యమి, కృష్ణపక్షము పాడ్యమి నుంచి అమావాస్య వరకు ఉన్నటువంటి 15 రోజుల తిథులలో చేసేటువంటి పితృ కార్యక్రమాలన్నీ కూడా పితృదేవతలకి చెందుతాయి అని చెప్పి మనకు చెప్పడం జరిగింది. 15వ రోజున ప్రయాణం అయ్యాడు కదా, పితృదేవతలు అనగా పితృ రూపంలో ఆనందంగా పితృలోకానికి చేరుకున్నాడు. కాబట్టి అమావాస్య రోజున అప్పటి నుంచి అమావాస్య, ప్రతి అమావాస్య పితృదేవతలకి రోజుగా మారింది. పితృదేవతలు అంటే మనం ఏమనుకుంటాము? గతించిన తండ్రి, తాత, ముత్తాతలు అనుకుంటాం. ఒక వ్యవస్థ ఉంటుందండి, పితృదేవతల వ్యవస్థ ఒకటి ఉంటుంది. వసు, రుద్ర, ఆదిత్య రూపం. గతించిన తండ్రి వసు రూపము, రుద్ర రూపము తాత, ఆదిత్య రూపము ముత్తాత.
ఈ 3 రూపాలకి రిప్రజెంటేటివ్స్ ఉంటారు. అనగా ఒక కంపెనీకి మెడికల్ రిప్రజెంటేటివ్గా ఉండి ఎట్లయితే కంపెనీ యొక్క ఆ యొక్క మందులను ఏ విధంగా చేస్తాడో, లేదా మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ఏ విధంగా ఎట్లా ఉంటారో, వీళ్ళు రిప్రజెంటేటివ్స్ అన్నమాట. వీళ్ళకి చెందుతుంది ఆ యొక్క పితృదేవత కార్యక్రమం. మనం చేసేది భౌతికంగా సంకల్పం చేస్తాం, మా తండ్రి గారి తిథి రోజున ఈ విధంగా ఉన్నది కాబట్టి తండ్రి గారి ఆత్మ శాంతి చేకూరాలనేటువంటి ఒక ప్రధానమైనటువంటి సంకల్ప ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం చేస్తాం. చేసిన తర్వాత చేసే తతంగం అంతా చేసేటువంటిది సంకల్పం మాత్రమే తల్లిదండ్రులు తాత ముత్తాతలకు వస్తారు. కానీ మిగతా కార్యక్రమం అంతా కూడాను ఆ యొక్క ఏర్పాటు చేసినటువంటి సిస్టమ్ ఏర్పాటు చేసాక ఆ పితృదేవతలకు చెందుతుంది. ఆ పితృదేవతలు గతించిన తల్లిదండ్రులు తాత ముత్తాతలు ఎక్కడో ఒకడో జన్మిస్తూ ఉంటారు కదా, వాళ్ళకి భుక్తిని ఏర్పాటు చేసి, అంటే ఆకలి దప్పులు ఏర్పాటు లేకుండా చూసుకుంటారు. అంటే గతించిన మానవుడు మనిషిగా పుట్టవచ్చు, పశువుగా పుట్టవచ్చు, జంతువుగా పుట్టవచ్చు, ప్రాణిగా పుట్టవచ్చు, చెట్టుగా పుట్టవచ్చు, ఏ విధంగానైనా జన్మించవచ్చు. వాటికి ఆ యొక్క ఆహారం అనగా పితృదేవతలకి మనకు 1 సంవత్సరం తేడా. అనగా 6 నెలలు మనకు వాళ్ళకి పగలు, 6 నెలలు రాత్రి, మొత్తం కలిపితే 1 రోజు అయితే మనకు 1 సంవత్సరంతో సమానం. కాబట్టి మన ప్రతి సంవత్సరం వారి తిథి రోజున పెట్టేటువంటి పిండ ప్రదానం వల్ల వాళ్ళకి జన్మించినటువంటి పితృదేవతలు మళ్ళీ జన్మిస్తారు కదా, వాళ్ళకి ప్రతిరోజు భోజనం అందుతుంది. ఈ రోజున అందరము కూడా మనం అందరం 5,000 నోట్లోకి పోతూ ఆనందంగా జీవిస్తున్నామంటే మనము గత జన్మలలో జన్మించి ఉన్నప్పుడు ఆ యొక్క సంతానం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పిండ ప్రధాన కార్యక్రమాలు, పితృ కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి ఈ రోజున కూడా ఆకలికి అలమటించకుండా చక్కగా ఆనందంగా మనం వెళ్తున్నాం. కొంతమంది అలమటిస్తుంటుంటారు, క్షుద్బాధతో చనిపోయారు, ఆకలి దప్పులతో చనిపోయారని. అంటే వాళ్ళ పూర్వీకులు ఎవరు వాళ్ళకి పిండ ప్రధాన కార్యక్రమాలు చేయలేకపోతున్నారు. కాబట్టే వాళ్ళ ఆకలి దప్పులతో చనిపోతున్నారు. ఈ సిస్టాన్ని ఎవరు అర్థం చేసుకుంటారు? అంతేకాకుండా మహాలయ పక్షం అనేటువంటిది చాలా గొప్పదండి. ఇప్పటి వరకు 13 రోజులు గతించిపోయి ఈరోజు 13వ రోజు, రేపు 14వ రోజు, ఎల్లుండి అమావాస్య. అద్భుతమైనటువంటి ఎన్ని పూజలు, ఎన్ని పండుగలు ఉన్నా పితృదేవత అంటే ఒక గొప్ప పండుగ. పితృదేవతల అనుగ్రహం కలిగితే అన్నీ భగవంతుడు ఇచ్చేస్తాడు, వయా అనమాట, అంతే. కాబట్టి ఈ అమావాస్య రోజున మనం ఇంతకుముందు కాలర్కి ఏం చెప్పారు, స్వయం పాక దానం ఇచ్చా అంటే ఉత్తగా ఇచ్చేస్తే ఏంటంటే సంకల్పం అంటే దారిన పోతున్న వాడికి ఉత్తగా ఇచ్చేస్తే ఎలా అలా కాదు కదా. సంకల్పం మనకు ప్రతిదానికి ఒక సిస్టమ్ ఉంటుంది. అట్లాగే మీ ఇంటికి చక్కటి బ్రాహ్మణుని పిలిపించుకోండి. చక్కగా సంకల్పం చెప్పగలిగి కార్యక్రమం నిర్వహించగలిగే బ్రాహ్మణి. వీలైతే పిండ ప్రధాన కార్యక్రమం చేయండి. లేదు హిరణ్య శ్రాద్ధము అనగా బియ్య పిండితో పిండ ప్రధాన కార్యక్రమాలు చేస్తారు. హిరణ్య శ్రాద్ధము, ఆమ శ్రాద్ధం అని అంటారు, అదైనా చేయండి. లేదు కనీసము బ్రాహ్మణుని పిలిపించి స్వయం పాకదానంగా పప్పు, ఉప్పు, బెల్లము ఇలా బ్రాహ్మణుడు వండుకునేటువంటిది వంట సామాన్లు ఏవైతే ఉంటాయో ఆకుకూరలు, కాయగూరలు ఇవన్నీ తీసుకుని వచ్చి సంకల్పం చెప్పుకొని దర్భలతో తిలతర్పణం అనేటువంటిది చేయాలి. ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, పితృ కార్యక్రమాలు ఎంత గొప్పది అనంటే మనము చేతికి 5 వేళ్ళు ఉన్నాయి కదా, ఈ చేతికి 5 వేళ్లలో తిలతర్పణాన్ని చేసేటువంటిది, పితృ కార్యక్రమాలు చేసేది ఈ బొటన వేలుతో చేస్తాం. ఈ బొటన వేలు లేదనుకోండి 4 వేలు వేస్ట్. ద్రోణాచార్యుడు చూశాడు కదా, ఏకలవ్యుడు బొటన వేలు కావాలనుకున్నాడు. అందుకనే ఈ బొటన వేలు లేకపోతే ఏ పని చేయలేము. మనం ఒక బండి కూడా ఎత్తలేము, ఒక కిక్ స్టార్ట్ కూడా చేయలేము. అందుకనే తిలతర్పణాలు బొటన వేలుతో చేస్తాం. అంటే బొటన వేలుకి ఎంత ప్రాధాన్యతో చూడండి. అందుకనే పితృదేవత కార్యక్రమాలు కూడా చాలా ఇంపార్టెంట్. బొటన వేలు లాంటిదే. పండుగలు, పూజలు, పబ్బాలు ఎన్ని చేసుకున్నా, ఎన్ని పూజలు, హోమాలు విశేషంగా చేసుకున్నా పితృ కార్యక్రమాలు చేయలేని వాడి యొక్క గృహంలోకి ఏ దేవత ప్రవేశం చేయదు. ఇది గుర్తుపెట్టుకోండి. కాబట్టి పితృతర్పణం మన బొటన వేలుతో చేస్తాం. ముఖ్యంగా వాడవలసినటువంటిది దర్భలు. ఈ రోజున చాలామంది తెలంగాణ ప్రాంతంలో కావచ్చు, ఆంధ్ర ప్రాంతంలో కావచ్చు, రాయలసీమ ప్రాంతంలో కావచ్చు, వాళ్ళు గతించినటువంటి తిథి రోజున వాళ్ళ ఫోటోలు పెట్టుకుంటారు. చక్కగా వాళ్ళకి పూలదండ వేస్తారు, నమస్కారం చేసుకుంటారు. వండిన పదార్థాలన్నీ ఆ ఫోటోల ముందర పెట్టి నైవేద్యంగా పెట్టి తింటారు. ఇది వాళ్ళ భక్తికి మనం మెచ్చుకోవచ్చు, అందులో ఏం సందేహం లేదు. తల్లిదండ్రులను స్మరించుకుంటున్నారు, అది చాలా గొప్ప విషయం. కానీ అందులో చేస్తున్న చిన్న మిస్టేక్ ఏంటనంటే ఉత్తగా పదార్థాలు పళ్ళెంలో పెడుతున్నారు, తప్పు. దానికి చేయవలసినటువంటి విధి ఏంటనంటే చక్కగా ఆ ఇంటి ఇల్లాలు ఎవరైతే ఉంటారో ఆ ఇల్లాలు చక్కగా మడిగా, శుచిగా, తల మీద స్నానం ఆచరించే శుచిగా పదార్థాలు వండి చక్కగా దీపారాధన చేసి అక్కడ చక్కగా ముగ్గు వేసి ఆ ముగ్గు మీద దర్భలని పరిచి ఆ దర్భల మీద చక్కటి అరిటాకు కావచ్చు, లేకపోతే విస్తరాకులు పెట్టి అప్పుడు అందులో పదార్థాలు పెట్టి నైవేద్యంగా పెడితే అది శ్రేష్టం. ఎందుకు దర్భకి ఎంత శ్రేష్టం అంటే
శాంతి పర్వంలో మనకు కనిపిస్తుంది. దాంట్లో ఈ మహాభారతంలో భీష్ముడు పిండ ప్రదానం చేస్తున్నప్పుడు మనకు సినిమాల్లో సీరియల్లో చూసే, మహాభారతంలో కూడా పిండ ప్రదానం చేసే సమయంలో శంతనుడు చేయి గంగా నదీ తీరంలో ఇలా పైకి తీస్తూ వస్తుంది. అంటే చెయ్యి పెట్టగానే పిండ ప్రదానం కోసం వచ్చింది కదా అని చెప్పి భీష్ముడు ఎక్కడ పెడతాడో అని చెప్పి ఆలోచన చేశాడు. కానీ భీష్ముడు ఏం చేశాడు, పిండ ప్రదానము చెయ్యి అందుకోవడానికి చెయ్యి వస్తుంది, శంతనుడి చెయ్యి గంగా తీరంలో. కానీ పిండ ప్రదానము భీష్ముడు చేసింది ఎక్కడ, దర్భల మీద చేశాడు. అప్పుడు శంతనుడు చాలా సంతోషిస్తాడు. నువ్వు ఎక్కడ ధర్మాన్ని అతిక్రమిస్తావో, నా చేయి చూడగానే పిండాలు తీసుకొచ్చి నా చేతిలో పెడతావు అనుకున్నాను, కానీ చక్కగా ధర్మ కార్యక్రమం ధర్మ ప్రకారం చేశావు నాయన, కాబట్టి నీకు ఇచ్ఛామరణాన్ని పొందావు, నీకు ఇంకా ఏదైనా వరం కావాలో కోరుకో అని చెప్పానంటే అప్పుడు కోరుకుంటాడు. నా యొక్క అనగా సంతానం అనేటువంటిది, ఆ యొక్క వంశవృద్ధి నాతోనే ఆగిపోతుంది, తిరిగి మళ్ళీ సంతాన ఉత్పత్తి కావాలి, దీనికి మార్గం చెప్పు అంటే అప్పుడు వేదవ్యాసుడు భగవాన్ని పిలిపించుకొని సత్యవతికి సంబంధించినటువంటి మార్గాన్ని చూపిస్తాడు. అది కదా ఆ యొక్క భీష్మ పితామహుడు కోరుకున్నది. కాబట్టి శంతనుడు అనుగ్రహిస్తాడు. పితృదేవతల అనుగ్రహం కలిగితే అన్నీ సకాలంలో చక్కగా జరిగిపోతాయి. కాబట్టి మహాలయ పక్షాన్ని ఎవ్వరు కూడా మిస్ చేసుకోకండి. మీరు ఎన్ని దసరాలు వచ్చే తర్వాత దసరాలు వస్తాయి, దీపావళి వస్తాయి, ఆనందంగా చేసుకుంటాం. పితృ కార్యక్రమాన్ని ఎందుకు భక్తిగా చేయలేకపోతున్నాం? మీరు ఎన్ని పండగలు చేసుకున్నా, వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా గుర్తుపెట్టుకోండి, మహాలయ పక్షంలో పితృ కార్యక్రమాలు చేయలేకపోతే దాని ఫలితము మనం అనుభవించక తప్పదు. ఈ రోజున మన కుటుంబాల్లో అశాంతికి లోనైనటువంటివి, పిల్లలు పెళ్లిళ్ళు కాకుండా ఉండడము, సరైన ఉద్యోగాలు రాకపోవడము, సంతానం కలగకపోవడము, దాంపత్యంలో ఇబ్బందులు ఎదుర్కోవడము, ఇలా జరుగుతున్నాయనంటే మనము ఆపేసినటువంటి పితృ కార్యక్రమాలే. దిక్క నుంచైనా కానీ పితృ కార్యక్రమాలు మనం మొదలు పెట్టుకోవాలి. పితృదేవత ఆరాధన ఒకప్పుడు గొప్పగా ఉండేది కాబట్టే ఆదివారం వచ్చేసరికి పితృదేవత ఆరాధనతో ఈ నదీ తీరంలో ఉన్న ప్రాంతాలన్నీ కూడా, భారత భూమండలం అంతా కూడా వెలసిల్లేది. ఎందుకు ఇంత భారతదేశంలో ఇంత గొప్పగా ఉన్నారు, కుంటివాడు గుడ్డివాడు ఆనందంగా జీవిస్తున్నాడు, డబ్బు లేనివాడు కూడా ఆనందంగా ఉంటున్నాడు అని చెప్పి బ్రిటిషర్స్ వాళ్ళు వాళ్ళ యొక్క దూతను పంపించారు. మ్యాక్స్ ముల్లరు లేకపోతే ఇంకా ఉన్నటువంటి గొప్ప వాళ్ళందరూ కూడా పంపిస్తే వాళ్ళందరూ చూసింది ఏంటంటే ఆదివారం రోజున పితృ కార్యక్రమాలు చేస్తున్నారు, పితృదేవత పూజలు చేస్తున్నారు. కాబట్టే వాళ్ళందరూ కూడా ఆనందంగా ఉంటున్నారు. వాళ్ళ ఇంట్లో ఏ యొక్క ఇబ్బందులు లేకుండా ఉంటున్నాయి. ధనానికి లోటు లేదు, సంతానానికి లోటు లేదు, గుడ్డివాడు కుంటివాడు ఇలా ఎవ్వరూ అంగవికలారులైన వాళ్ళు కూడా ఆనందంగా ఉండగలుగుతున్నారు, సంతోషంగా నవ్వుతూ బతుకుతున్నారు ఈ పితృ కార్యక్రమాలు చేయడం వల్లనే. కాబట్టి వీళ్ళని ఈ సిస్టమ్ నుంచి బయటకు పంపించేస్తే మనం ఆధిపత్యం చెలాయించారంటే అప్పటి నుంచి ఆదివారం హాలిడేగా పెట్టడం, మీరు ఎంజాయ్ చేయండి అని చెప్పడం, మందు మాకు అన్ని అలవాటు చేయడం, తర్వాత మాంసాహార విక్రేత అంతా 1 సంవత్సరం ఫ్రీగా పెట్టడం, మీరు హాలిడే ఇచ్చా మీరు ఇంట్లో ఎంజాయ్గా గడపండి అని చెప్పడం వల్ల అప్పటి నుంచి మనం అలవాటు చేసుకున్నాం. ఆదివారం వచ్చేసరికి మందు ముక్క కోసం ఎదురు చూడడం, అలాగే మాంసాహారం భుజించడం. ఏ రోజు ఆదివారం నాడు పితృదేవత రోజు, ఎందుకంటే పితృకారకుడు రవి నవగ్రహాలలో ఆదివారం రోజున ఏ రోజు ఏ పనులు చేయకూడదు అవన్నీ మనకు అలవాటు చేశారు. తద్వారా ఏమైపోతుంది, ఆదివారం వస్తే ఎంజాయ్ చేయడం అన్ని రకాలుగా, 1, 2 అని కాదు, అన్ని రకాల ఎంజాయ్మెంట్స్కి ఆదివారమే కారణం అని చెప్పుకొని మనం భావించడం. తద్వారా ఈ ఆదివారం నాడు చాలా పాపాలని మూట కట్టుకుంటాం మనం చేస్తున్నటువంటి పని వల్ల. కానీ వాడు తెలివి ఏం చేశాడు తెలుసా, వాడు తెలివిగా ఏ రోజున వాడి దేవుడిని పూజించుకోవాలో తెలియదు, కానీ ఆదివారం నాడు ఇంత విశిష్టత ఉందని చెప్పేసి ఆదివారం నాడు వాడు ప్రేయర్ డే పెట్టుకున్నాడు. ప్రపంచమంతా ఆదివారం నాడు ప్రేయర్ చేసుకుంటారు. వాళ్ళు ఆ రోజున కొంతమంది నా దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళని కూడా అడగడం జరిగింది. ఆదివారం నాడు క్రిస్టియన్స్ వచ్చారు, ఆదివారం నాడు మీరు ఏం చేస్తారని అంటే ప్రేయర్ చేస్తాం. వాడు ₹1,00,00,000 ఇచ్చినా మన ఇంట్లో భోజనానికి రాడు, పార్టీకి రాడు. ఆదివారం అంటే ప్రేయర్ చేసుకుంటూ కూర్చుంటాడు. ఆ రోజున కొన్ని తెగలు వాళ్ళు మాంసాహారం కూడా భుజించరు. ఇది గొప్పతనం. కాబట్టి మహాలయ పక్షాలు ఆదివారానికి ఇంతటి విశిష్టత ఉంది కాబట్టి అందుకనే వాళ్ళు గొప్పవాళ్ళు అవుతున్నారు. అజ్ఞానంతో మనం తెలిసి తెలియక ఆదివారం నాడు చేయాల్సిన తప్పుని మనం చేస్తున్నాం. అలాగే పితృ కార్యక్రమాలు చేయలేకపోవడం వల్ల కూడా మనం చాలా ఇబ్బందులకు గురవుతున్నాం. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ వచ్చే ఎల్లుండి మహాలయ అమావాస్య, దీన్ని మాత్రం ఏ విధంగా కూడా మిస్ చేసుకోకండి. ఎన్ని పనులున్నా మీరు ఆ పనులు ఆపుకోండి. ₹1,00,000 నష్టం వచ్చే పనులను ఆపుకొని పితృ కార్యక్రమాలు చేయండి. ₹1,00,00,000 చేస్తుంది ఆ దేవతానుగ్రహం వల్ల. కాబట్టి చక్కగా పని చేసుకోండి, దైవానుగ్రహాన్ని పొందండి. అన్నిటికంటే దైవం కంటే పితృదేవతానుగ్రహం. పితృదేవత ఆగ్రహం కలిగితే దేవుడు కూడా ఏం చేయలేడు. ఇది శాస్త్రంలో పెట్టిన సిస్టమ్. ఇది బ్రహ్మ స్వయంగా చెప్పినటువంటి బ్రహ్మపురాణంలో. ఇంకా ఎంతమంది మనం ఎన్ని చెప్పినా మనం చేసే తప్పు చేస్తూనే ఉంటాం. పితృ కార్యక్రమాలకి మాత్రం మనం వెనుకాడకూడదు, తప్పులు చేయకూడదు. కాబట్టి వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులు కూడా ఈ వచ్చే ఎల్లుండి రోజున జరిగే మహాలయ అమావాస్య రోజున ఖచ్చితంగా అందరూ కూడా
చక్కగా స్నానం ఆచరించి శుచిర్భూతులై పితృ కార్యక్రమం చేసుకోండి. మిగతా కార్యక్రమాల తర్వాత చేసుకోండి. పితృ కార్యక్రమం జరిగే రోజున ఆ యొక్క సంతానం ఏదైతే కార్యక్రమం చేస్తుందనగా అబ్బాయి చేస్తాడో రాత్రి పూట బ్రహ్మచర్య వ్రతాన్ని ఆచరించాలి. కార్యక్రమం జరిగిన తరువాత జరిమిల మధ్యాహ్నం పూట పండుకోకూడదు, మధ్యాహ్నం పూట నిద్రించరాదు. తర్వాత సాయంత్రం సంధ్యా సమయంలో తిరిగి శుచిర్భూతుడై తల్లిదండ్రులు చనిపోతే వాళ్ళ ఫోటోకి ఒక నమస్కారం చేసుకోవడం. తర్వాత రాత్రి అంతా కూడా వీలైతే కొంత జాము వరకు అనగా రాత్రి 12 వరకైనా కానీ తమ తల్లిదండ్రులు అంటే కడుపున పుట్టినటువంటి తమని ఎంత ప్రేమగా చూసుకున్నారు, తల్లి ఎంత 5-6 సంవత్సరాలు వచ్చేంత వరకు మనకు ఈ సంబంధించిన మలమూత్ర విసర్జన జరిగినప్పుడు ఆ తల్లి ఎంతగా ప్రేమగా మిమ్మల్ని పెంచింది, ఎంత ప్రేమగా కడిగింది. ఒక పక్కవాడిని పట్టుకోమని చెప్పండి, 10 నిమిషాలు మన పిల్లల్ని పట్టుకోలేరు. అటువంటిది తల్లి ఎంతగా చేసింది. అలాగే తండ్రి తన పిల్లలు బాగుండాలని చెప్పి అనేటువంటి ఉద్దేశంతో ఎంత గొప్పగా పిల్లల్ని పెంచుతాడు, కష్టపడి పెంచుతాడు, తన సుఖాన్ని సంతోషాన్ని వదులుకొని పిల్లలని ఏ విధంగా పెంచుతాడు అనేటువంటిది ఒక్కసారి నెమరు వేసుకోండి. ఆ తల్లిదండ్రులను గతించిన వాళ్ళని గుర్తుపెట్టుకోండి. తద్వారా పితృదేవతలు సంతోషించి ఇప్పటికైనా నా సంతానము జ్ఞానాన్ని పొందింది కాబట్టి నాకు చాలా సంతోషంగా ఉంది. బ్రహ్మదేవ దేవ నా యొక్క సంతానం ఏదైతే ఆశిస్తుందో వాళ్ళకి ఆ యొక్క మంచిని ప్రసాదించండి అని చెప్పి వాళ్ళు కోరుకుంటారు దేవతల్ని. అప్పుడు ఆ దేవతలు అంగీకరించి పితృదేవతలే అంగీకరించిన తర్వాత వీడికి ఎందుకు ఇవ్వకూడదని చెప్పి ఆ దేవతానుగ్రహం అప్పుడు కలుగుతుంది. అప్పుడు మనం చేసిన పుణ్యఫలం మనకు కలుగుతుంది. కాబట్టి మహాలయ పక్షం యొక్క విశిష్టత చాలా గొప్పది. కాబట్టి అందరూ కూడా ఆచరించండి, మంచి జరుగుతుందని చెప్పవచ్చు. చాలా చక్కగా తెలియజేశారు గురుగారు. కాలర్ కూడా లైన్లో ఉంటారండి. హలో హలో నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? బాంబే నుంచి మాట్లాడుతున్నానండి. మీ సందేహం గురుగారికి తెలియచేయండి అమ్మా. మాట్లాడండి అమ్మా. నమస్కారం అండి గురుగారు. ఆయుష్మతి భవ, శివాయ నమః. అమ్మాయి మా అమ్మగారు పోయినారు ఆగస్టు 5న. ఇప్పుడు నెల వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళు బ్రాహ్మణులు చెప్పిన ప్రకారము. ఇప్పుడు క్లాసిక్ పోయి దయలో తర్పణం వాళ్ళు విడిచొచ్చిన ఇప్పుడు మధ్యలోనమ్మా ఇప్పుడు 45 రోజులు అయిపోయింది, 2 నెలలు అయిపోయింది. అప్పుడు మళ్ళీ ఇప్పుడు 2వ నెల అయిపోతూ వస్తుంది అనమాట. నన్ను నవంబర్ 10th కాసిపోతున్నాం అనమాట. అప్పుడు దయలో తర్పణం విడిచొచ్చినాను. తర్పణం వదలొచ్చినమ్మా, తప్పులేదు. శ్రాద్ధ కార్యక్రమం మాత్రం సంవత్సరీకమైన తర్వాత చేయండి, తర్పణానికి తప్పు లేదు. అయితే చాలామంది ఇప్పుడు మీరు కాశీ గయా అన్నారు కాబట్టి చాలా అంటే మీతో పాటు చాలా మందికి ఉండేటువంటి సందేహమే, ఒకసారి కాశీలో కానీ గయలో కానీ బ్రహ్మకపాలంలో కానీ లేదా ఇంకా నాభిగయలో కానీ పాదగయలో కానీ పిండ ప్రదానం చేస్తే ఇక మళ్ళీ జీవితంలో ఇక ఎప్పుడు కూడా పిండ ప్రదానం చేయలేదు అని చెప్పి చేతులు దులుపుకొని వచ్చేస్తుంటారు చాలామంది. చాలా తప్పది. శాస్త్రంలో అవి క్షేత్రాలు, క్షేత్ర ప్రాబల్యం వల్ల పితృదేవతల అనుగ్రహం చాలా గొప్పగా ఉంటుంది. ఆ క్షేత్రంలో చేయవచ్చు. అంత మాత్రాన బ్రహ్మకపాలంలో పెట్టినంత మాత్రాన ఇంకా జీవితంలో చేయకూడదు అనేది అంటే ఏంటనంటే రెస్పాన్సిబిలిటీ, బాధ్యతారాహిత్యమైన జీవితాన్ని గడపడానికి ఇష్టపడుతున్నాం. అన్ని రకాలైనటువంటి చెడు పనులు చేయడానికి మనం మనకి అధికారం వచ్చినట్టుగా ఫీల్ అవుతుంటాం. ఎందుకంటే పితృ కార్యక్రమాలు చేయకపోతే ఏ పని చేసినా అది చెడే. పితృ కార్యక్రమాలు బ్రహ్మకపాలంలో పెట్టినా, కాశీలో పెట్టినా, గయలో పెట్టినా, నాభిగయ పాదగయలో ఎక్కడ పితృ కార్యక్రమాలు చేసినా తిరిగి మళ్ళీ వచ్చే సంవత్సరీకం రోజున మళ్ళీ పిండ ప్రధాన కార్యక్రమాలు చేసుకోవాలి. ప్రతి సంవత్సరం వాళ్ళ తిథి రోజున చేసుకోవాల్సిందేనమ్మా. తర్పణం వదులుకోవచ్చమ్మా, తప్పులేదు, ఇబ్బంది లేదు. కాశీ క్షేత్రము విశేషమైనటువంటి క్షేత్రము కాబట్టి గంగా తీరమైనటువంటిది కాబట్టి చక్కకుండా చేసుకోండి. అక్కడ కాశీ క్షేత్రంలో కేదార్ ఘాట్లో నారాయణ అనేటువంటి వ్యక్తి ఉంటారు, మన తెలుగు వాళ్ళు. తప్పకుండా వారిని సంప్రదించండి, తప్పకుండా వారు మంచిగా చక్కగా చేయిస్తారు. వారు ఆ విధంగా వెళ్ళండి అమ్మా, తర్పణ కార్యక్రమం చేయించుకోవచ్చు. శుభం భూయాత్. గురుగారు, ఒకవేళ ఇంట్లో వాళ్ళు పరంపదించి సంవత్సరికం లోపే ఈ మహాలయ పక్షాలు వస్తాయి కదా గురుగారు, మరి ఇలాంటి టైంలో కూడా తిలతర్పణాలు అయితే పిండ ప్రదానాలు అవి చేయాలా గురుగారు? ఒకేసారి సంవత్సరికం అయిన తర్వాత వచ్చేటువంటి మహాలయ పక్షాలు ఇవి కొనసాగించవచ్చు అంటారా? ఇప్పుడు ఆ బాంబే నుంచి అమ్మాయి అడిగినటువంటిది అదే సమస్య, అదే క్వశ్చన్. అంటే వాళ్ళు పిండ ప్రదాన కార్యక్రమం అనగా మాసికాలు అని అంటారు. ప్రతి సంవత్సరం ఏ రోజున తిథినైతే చనిపోయారో ఆ తిథి రోజున తిరిగి సంవత్సరం వరకు పిండ ప్రదాన కార్యక్రమం చేస్తాం. ఇక్కడ మీకు గమనించాల్సింది, ఎందుకు చనిపోయిన తర్వాత సంవత్సరం వరకు పిండ ప్రదానం ఎందుకు చేస్తాము అనేటువంటి సమస్య చాలా ఉంటుంది. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఇక్కడ
ప్రతి సంవత్సరం ప్రతి నెల చనిపోయిన తిథి రోజు నుంచి ప్రతి నెల అదే తిథి రోజున పిండ ప్రదానం చేస్తాం. పిండం అనేటువంటి మాట మాట్లాడేది 2 సందర్భాల్లో మాత్రమే. స్త్రీ గర్భంలో శిశువు పిండంగా ఏర్పడి ఎదుగుతుంది, పిండం ఎదుగుతుంటుంది. ప్రతి నెలకి ఒక్కొక్క అవయం ఏ విధంగానైతే వస్తుందో గతించిన తర్వాత ఆత్మ చాలా సూక్ష్మ శరీరం, అంటే కంటికి కనిపించినటువంటి సూక్ష్మ శరీరాన్ని పొందుతుంది. మళ్ళీ ఆ యొక్క సూక్ష్మ శరీరం నుంచి ధారణా శరీరం అనే ఒకటి ఏర్పడుతుంది. అది ఏర్పడాలంటే గతించినటువంటి సంతానం, తండ్రికి సంబంధించిన సంతానం ఎవరైతే ఉంటారో వాళ్ళు, తండ్రికి కానీ తల్లికి కానీ సంతానం ఎవరైతే ఉంటారో వాళ్ళు పిండ ప్రదానం చేస్తుంటారు కదా. ఒక్కొక్క నెల పిండ ప్రదానం చేస్తున్నప్పుడు వాళ్ళకి ఒక్కొక్క అవయం ధారణా శరీరం ఏర్పడుతుంది. అప్పుడు బొటనవేలంత ఆత్మ బొటనవేలంత రూపంలో చెందుతుంది, మార్పు చెందుతుంది. అప్పుడు ఆ విధంగా ఉన్నత లోకాలకు చేరుకుంటుంది. ఈ సంవత్సరం పాటు పెట్టడం వల్ల, ఈ సంవత్సర పిండ ప్రదానం వల్ల ఒక్కొక్క ఈ యొక్క ఆత్మ మళ్ళీ తిరిగి పరలోకానికి చేరుకునే సమయం కూడా సంవత్సరం. ఈ యొక్క సంవత్సరంలో ఈ సంబంధించి 11 రోజులు అనమాట. 11 అంటే నెలకి 1 రోజు. ఆ విధంగా 11 రోజుల ప్రయాణము వాళ్ళకి మనకు సంవత్సరంతో సమానం. కాబట్టి ఆ ప్రయాణంలో ప్రతిరోజు ప్రతి మాసంలో పెట్టేటువంటి పిండ ప్రదానం వల్ల వాళ్ళకి ఆకలి దప్పులు లేకుండా ప్రతిరోజు వాళ్ళకి వెళుతుంది. 11వ రోజు అయిన తర్వాత 12వ రోజున స్వర్గమా నరకమా శిక్షణ అనుభవించి మళ్ళీ తిరిగి జన్మిస్తుంది. కాబట్టి పిండము అనేటువంటి వాడేది 2 సందర్భాల్లోనే. స్త్రీ గర్భంలో ఉండేటువంటి పిండము శిశువుగా ఉండి ఏ విధంగా మార్పు చెందుతుందో అదేవిధంగా పితృ కార్యక్రమాలు చేసేదాన్ని కూడా పిండ ప్రదానం అని అంటారు. కాబట్టి ఇవి 2 కూడా ఇంపార్టెంట్. అయితే పితృపక్షాలు మధ్యలో వచ్చినప్పుడు ఖచ్చితంగా మళ్ళీ కార్యక్రమం తలతర్పణం వరకు చేసుకోవాల్సిందే, అందులో సందేహం లేదు. ఇక కొంతమందికి ఎప్పుడో తండ్రి చనిపోతారు, మాఘమాసంలో తండ్రి చనిపోతారు, తల్లి చనిపోతారు, వాళ్ళకి పిండ ప్రదానంలో చేస్తారు. మళ్ళీ మహాలయ పక్షాలు చేయొచ్చున అంటే వాళ్ళు తండ్రి తల్లి సోదరులు ఎవరైతే చనిపోయి ఉంటారో వాళ్ళు చనిపోయిన తిథి రోజున మళ్ళీ ఈ పితృపక్షాల్లో తిథి వస్తుంది కదండి, ఆ పితృపక్షాల్లో తిథి రోజున చేయాలి. అయితే ఈ రోజున ఈ విషయం తెలుసుకున్నామండి, మరి ఎట్లా వాళ్ళు ఎప్పుడో పంచమి తిథి రోజున చనిపోయి ఉంటారు. ఉదాహరణకు అనుకుందాం, ఈ రోజున త్రయోదశి తిథి, రేపు చతుర్దశి అమావాస్య, మరి పంచమి దాటిపోయింది కదా, మరి దీనికి ఏం మార్గం ఉందిగా? అమావాస్య పితృతిథి. కాబట్టి పితృతిథి అయినటువంటి అమావాస్య రోజున ఆచరించండి. కాబట్టి ఏ తిథి రోజున మరణించినదో ఎవరికైతే తెలియదో ఈ అమావాస్య రోజున చేయడం వల్ల తప్పకుండా వారికి చెందుతుంది. అయితే ఇక్కడ గమనించాల్సింది, బ్రాహ్మణుని పెట్టుకుని సంకల్పము ప్రధానము. చక్కటి బ్రాహ్మణుని పెట్టుకోవాలి, ఇది నియమము. కాబట్టి ఎవరో పడితే వాళ్ళకి పెట్టుకొని సంకల్పం స్వయం పాక దానం ఇస్తే అది కాదు, అది సిస్టమ్ కాదు. కాబట్టి గుర్తుపెట్టుకోండి. గురుగారు, మరి నెల మాసికం పెట్టకుండా 11వ రోజే 12 నెలలకి సరిపడా పెట్టేస్తూ ఉంటారు, ఇలా చేయొచ్చు అంటారా గురుగారు? చాలా తప్పమ్మా. చాలా సందర్భాల్లో చేసేటువంటిది ఏంటంటే, ఇది నెల పెట్టేటువంటి విధానం కాకుండా 12 నెలలు ముందుగానే పెట్టేసేస్తే అది ఎలా? కాబట్టి ఈ సిస్టమ్ తప్పు. ఎందుకనంటే మధ్య మార్గంగా ఎవరో పట్టుకొచ్చి పెట్టినటువంటి సిస్టమే తప్ప, గతించినటువంటి తల్లిదండ్రులు ప్రతి నెల ఎదురు చూస్తారు, అంటే సంవత్సరం రీకం అయ్యే లోపల. కాబట్టి ప్రతి నెల వారికి పిండ ప్రదాన కార్యక్రమం జరిపించవలసిందే, అందులో సందేహం లేదు. ఇది శాస్త్ర నియమం. కాబట్టి కొంతమంది పిండ ప్రదానాలు పెట్టకుండా సంవత్సరీకం రోజున, అంటే ఈ సంవత్సరం లోపల పెట్టకుండా ఆఖరి రోజున 12 నెలలే ఒకేసారి పెడతారు. ఇది కూడా తప్పు పద్ధతి. అయితే ఇక్కడ త్రిపిండి శ్రాద్ధం అనేటువంటిది జరిపించి అప్పుడు ఈ 12 మాసాలది పెట్టవచ్చు, అందులో సందేహం లేదు. కొన్ని అంటే ఇక్కడ ఏంటంటే సిస్టాన్ని మనం అలవాటు చేసుకున్నాం. ఏంటంటే చెప్పేవాళ్ళు లేకపోవడం వల్ల మనము రాంగ్ సిస్టంలోకి, రాంగ్ గైడెన్స్లోకి వెళ్ళడం వల్ల మనం ఇబ్బందులు పడుతున్నాం. కాబట్టి ఇక్కడి నుంచి అయినా కానీ సశాస్త్రీయమైనటువంటి విధానాన్ని ఆచరించండి. వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా పితృదేవత అనుగ్రహం కలిగిందనంటే మీ కుటుంబంలో మిమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు, మీదంతా కూడా విజయమే. దేవుడి అనుగ్రహం కూడా కలగదేమో కానీ పితృదేవత ఆగ్రహానికి గురైతే ఏదీ కలగదండి, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. కాబట్టి చక్కగా మంచిగా సశాస్త్రీయమైనటువంటి విధానాన్ని ఆచరించండి. గురుగారు కాలర్ లైన్లో ఉన్నారండి. హలో హలో హలో, నమస్తే అమ్మా, మీ సందేహం తెలియచేయండి గురుగారికి. నమస్కారం గురుగారు. ఆయుష్మతి భవ, శివాయ నమః. చెప్పండి అమ్మా. మా అక్కయ్య గారు వల్ల మా బావగారు చనిపోయారండి. చనిపోతే మాది ఒకే గోత్రం.
ఉమ్, మా మామగారు వాళ్ళు అది 10 రోజులు సోదకం పట్టలేదండి. ఉమ్, మాకు పట్టమని చెప్పారండి. మా మామగారు వాళ్ళు చెప్తారు, అక్కయ్య వాళ్ళు చెప్పారండి చుట్టాలు. మా మామగారు బతికే ఉన్నారు. ఓకే. మరి ఎట్లా? మీ మామగారు బ్రతికున్నారు అంటే మీ బావగారు అంటే మీ వారి అన్నయ్య చనిపోయారా? కాదండి, మా అక్కయ్య గారు, మా అక్కయ్య వాళ్ళ భర్త. Since mobile data is turned off, you'll have to connect to a Wi-Fi network first. మీ అక్కయ్య గారి భర్త చనిపోతే వారి కుటుంబం పట్టాలమ్మా. మీ గోత్రం ఒకటైనంత మాత్రాన మీరెందుకు పట్టాలమ్మా? తెలియదండి, అట్లా పట్టించి పట్టారా మీరు? మా మామగారు వాళ్ళకి పట్టించలా, మాకు పట్టించి మమ్మల్ని ఏమో మా వారికి 10వ రోజు కూడా ఎందుకు చేయించారండి. తప్పమ్మా. వాళ్ళ కుటుంబం ఇప్పుడు మీ అక్కయ్య గారు భర్త చనిపోయారు, మరి వాళ్ళ సంతానం కదమ్మా చేయాల్సింది పితృ కార్యక్రమాలు పట్టడం కానీ అవన్నీ వాళ్ళ సంతానం కదా చెయ్యాలి. వాళ్ళ సంతానమే చేశారు, కాకపోతే మాకు కూడా మైలు పట్టించి అదే సోదకం పట్టించి ఇది చాలా ఇది రాంగ్ అమ్మా. వాళ్ళ సంతానానికి మాత్రమే ఉంటుంది. ఇప్పుడు చాలా మందికి వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా ఒకే కుటుంబము, ఒకే ఇంటి పేరు, ఒకే గోత్రం అని చెప్పి ఎవరో ఒకరు చనిపోతారు, వాళ్ళ కుటుంబంలో వాళ్ళు మాత్రమే ఆచరించాలి. అందరూ కూడా గుండు కొట్టించుకుంటారు. ఏంటంటే మాకెవరో మా బంధువులు ఎవరో పోయారండి మేము గుండు కొట్టించుకునేది అని అడుగుతుంటుంటాను. ఎందుకండి గుండు కొట్టించుకున్నారు ఇట్లా అంటే మా వాళ్ళు ఎవరో చనిపోయారండి అంత కాబట్టి ఒకే ఇంటి వాళ్ళం మేము కాబట్టి అందరం కూడా అసలు అవసరమే లేదు. ఇది శాస్త్రీయమైంది కాదు. కుండ బద్దలు కొట్టి చెప్పవచ్చు, అందులో ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి మీరు అంటే పితృదేవతకి సంబంధించినటువంటి ఆరాధన చేయడం వల్ల మంచే జరుగుతుంది తప్ప ఇబ్బంది లేదు. కాకపోతే ఇది మీకు సంబంధించింది కాదు, మీరు చేయాల్సిన పని కూడా కాదు. మీ మామగారు బ్రతికుండి కూడా చేశారు అంటే అది తప్పు అనే అర్థం. మీ మామగారు లేరనుకోండి, అది చేసిన కొంతవరకు పితృదేవత అనుగ్రహం కలుగుతుంది. మీ మామగారు బ్రతికుండి మీరు మీ వారు అనగా కడుపున పుట్టిన సంతానము ఈ విధంగా కర్మల్ని అనగా నెత్తిన వేసుకోవడం అనేది అంటే మీరు చేయలేకపోయినా 11 రోజులు మైల పట్టారు అంతేనమ్మా? అవునండి, మాకు మేము తెలియదు, వద్దంటే కాదు మీ ఇంటికి గోత్రం మీ గోత్రమే కదా పెట్టండి అని చుట్టాలు చెప్పి పట్టించి 10వ రోజు. ఇప్పుడు ఒకే గోత్రం నాలు భారతదేశంలో చాలా మంది ఉంటారు. ఉదాహరణకి హరితస గోత్రం అని బ్రాహ్మణంలో ఉంటుంది, కొన్ని కోట్ల మంది ఉంటారు. అందరూ ఒక హరితస గోత్రంలో ఒకటి చనిపోతే మొత్తం కోట్ల మంది మైల ఆచరిస్తారా? ఎలా సిస్టమ్ అది? కాబట్టి సిస్టమ్ ఒకటి ఉంటుంది, దాన్ని మనం అర్థం చేసుకోలేకపోవడమే. అందుకే చెప్పాను మనకు సరైనటువంటి, అందుకనే శాస్త్రాన్ని తెలుసుకోవాలంటే సరైన బ్రాహ్మడి దగ్గరికి వెళ్ళాలమ్మా. మనం పోతున్నాము, మనం రోజు కనబడుతున్నారు కదా అని చెప్పి వెళితే అది తప్పు. శాస్త్రాన్ని అర్థం చేసుకున్నటువంటి బ్రాహ్మణులు మనకు బయట పురోహితాన్ని కోరేవాళ్ళు పురోహితులు ఉంటారు, లేదా చక్కగా చాగట్టి వారు, సామవేద షణ్ముఖ శర్మ వాళ్ళు, వీళ్ళందరూ కూడా వద్యపతి పద్మాకర్ గారు, వీళ్ళందరూ కూడా అవసరాన్ని సందర్భంలో ఎన్నో వీడియోస్ ఉన్నాయి కదా, ఆ వీడియోస్ చూడండి, మీకు అన్ని క్లారిటీ వచ్చేసేస్తుంటాయి. వినడానికి ఓపిక లేకపోతే ఎట్లా అమ్మా? ఇది పట్టడం అనేది మాత్రం తప్పమ్మా. దీని గురించి చింతించకండి. గతం గోష్ఠిన కర్తవ్యం. ఒకసారి ఈశ్వర ఆరాధన 11 సార్లు రుద్రాభిషేకం జరిపించుకోండి. 11 రుద్రాల అభిషేకం జరిపించుకోండి, మీకు సమస్య తీరుతుంది. శుభం భూయాత్. గురుగారు, ఈరోజు మాకు ముఖ్యంగా పితృశాపం అంటే ఏమిటి, ఈ పితృశాపం నుంచి బయటపడాలి, పితృదేవతల అనుగ్రహాన్ని పొందడానికి ఏం చేయాలో చక్కని పరిహారాలు తెలియచేశారు. అలాగే ఈ మహాలయ పక్షాల యొక్క విశిష్టత, మహాలయ అమావాస్య యొక్క ప్రాధాన్యత, ఈ మహాలయ పక్షాల్లో పితృదేవతల అనుగ్రహం పొందడానికి పిండ ప్రధానాలు ఏ విధంగా చేయాలి, చక్కని విషయాలు తెలియచేశారండి. మీకు ధన్యవాదములు గురుగారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. ఇదండి వాళ్ళ మహాలయ పక్షంలో తిలతర్పణాలు ఎందుకు ప్రత్యేక కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.